ఓం శాంతి. నవంబర్ 8వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు ఈ రాజయోగ చదువును రాజ్యము కొరకు చదువుతున్నారు. ఇది మీకు నూతన చదువు. ప్రశ్న: ఈ చదువులో అనేక పిల్లలు నడుస్తూ ఎందుకు ఫెయిల్ అవుతారు? జవాబు: ఎందుకంటే ఈ చదువులో మాయతో మల్లయుద్ధము ఉంటుంది. మాయతో మల్లయుద్ధము చేయినప్పుడు బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగిలేందుకు కారణము తండ్రితో పిల్లలు సత్యంగా ఉండరు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలందరికీ నిశ్చయం ఉంటుంది. అనంతమైన తండ్రి 5000 సంవత్సరాల తర్వాత అనంతమైన పిల్లలను ఒక్కసారి మాత్రమే చదివిస్తున్నారు. కొత్త వారెవరైనా ఈ మాటలు వింటే వారికివి అర్థం కావు. ఆత్మిక తండ్రి అనగా ఎవరు, ఆత్మిక పిల్లలంటే ఎవరో కూడా అర్థం చేసుకోలేరు. మనమంతా సోదరులమని పిల్లలైనా మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచరే కాక సుప్రీం గురువని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీకు ఆటోమేటిక్గా స్మృతిలో ఉంటుంది, సర్వాత్మలకు ఆత్మిక తండ్రి ఒక్కరే అని. ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు. సర్వాత్మలు వారినే స్మృతి చేస్తారు. ఏ ధర్మానికి చెందిన వారైనా మానవ మాతృలందరూ తప్పకుండా స్మృతి చేస్తారు. అందరిలోనూ ఆత్మ ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మలైన మీరిక్కడ పాత్రను అభినయిస్తున్నారు. పాత్రనెలా అభినయిస్తున్నారో కూడా అర్థం చేయించారు. పిల్లలు కూడా నెంబరు వారుగా పురుషార్థానుసారమే అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారంతా యోగులే. చదివించే టీచర్తో తప్పకుండా యోగముంచాలి. ఈ చదువు ద్వారా ఫలానాగా అవుతామని లక్ష్యము కూడా మీకు తెలుసు. ఇది రాజాధిరాజులుగా తయారు చేసే ఏకైక చదువు. దీని పేరు రాజయోగము కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో యోగము. ఇతర మనుషులెవ్వరూ ఎప్పుడూ ఈ రాజయోగాన్ని నేర్పించలేరు. మీకు నేర్పించేది మానవ మాతృలు కాదు. ఆత్మలైన మీకు పరమాత్మ నేర్పిస్తున్నారు. తరువాత మీరు ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది జ్ఞాపకము లేకుంటే పదును నిండదు. అందుకే చాలామంది బుద్ధిలో కూర్చోదు. అందుకే తండ్రి సదా చెప్తూనే ఉన్నారు, యోగయుక్తంగా ఉండండి. స్మృతి యాత్రలో ఉండి అర్థం చేయించండి. మన సోదరులకు నేర్పిస్తున్నాము. మీరు కూడా ఆత్మలే. వారు అందరికీ తండ్రి. అంతేకాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఆత్మనే చూడాలి. భలే 1 సెకండులో జీవన్ముక్తనే గాయనమైతే ఉన్నది. కానీ ఇందులో శ్రమ చాలా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వనందున మీ మాటలలో శక్తి ఉండదు. ఎందుకంటే తండ్రి అర్థం చేయించినట్లు మీరు అర్థం చేయించలేరు. కొంతమంది చాలా బాగా అర్థం చేయిస్తారు. పుష్పాలు ఎవరో ముళ్ళు ఎవరో తెలిసిపోతుంది. పాఠశాలలో 5-6 తరగతులు చదువుకున్న తర్వాత బదిలీ అవుతారు. మంచి మంచి పిల్లలు ఉన్నత తరగతులకు బదిలీ అయినప్పుడు
ఆ మరుసటి టీచర్కు కూడా వెంటనే తెలిసిపోతుంది. ఈ పిల్లలు మంచి పురుషార్థం చేశారు, వీరు బాగా చదువుకున్నారు, అందుకే ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని టీచర్లకు తప్పకుండా తెలుస్తుంది కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయము లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా చెప్పరు. మొదట బాగా చదువుకొని వచ్చారు, అందుకే బాగా చదువుకుంటున్నారని అనరు. అక్కడ పరీక్షలో పాస్ అయి బదిలీ అవుతే బాగా కష్టపడి చదువుకున్నారని, కనుకనే మొదటి నెంబరులో ఉత్తీర్ణులయ్యారని టీచరు భావిస్తారు. కానీ ఇది నూతన చదువు. ఇంతకు ముందు ఈ చదువును ఎవ్వరూ చదువుకోలేదు. చదువు చెప్పేవారు కూడా కొత్తవారే. అందరూ కొత్తవారే. కొత్తవారినే చదివిస్తారు. వారిలో ఎవరు బాగా చదువుకుంటారో వారిని మంచి పురుషార్థులని అంటారు. ఇది నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. దీనిని చదివించేవారు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఎవరెవరు ఎంతెంత గమనముంచుతారో అంత ఉన్నతమైన నెంబరు లభిస్తుంది. కొంతమంది చాలా మధురమైన మంచి ఆజ్ఞాకారులుగా ఉంటారు, చూస్తూనే తెలిసిపోతుంది. ఈ చదివించేవారు చాలా మంచివారు. వీరిలో ఏ అవగుణమూ లేదు. నడవడిక ద్వారా మాటలు మాట్లాడుటలోనే తెలిసిపోతుంది. బాబా అందరినీ అడుగుతారు, వీరు ఎలా చదువు చెప్తున్నారు, వారిలో ఏ లోపము లేదు కదా. చాలామంది అంటారు, మమ్మల్ని అడగకుండా ఏ సమాచారము ఇవ్వరాదు. కొంతమంది బాగా చదివిస్తారు, కొంతమందికి చురుకైన బుద్ధి ఉండదు. మాయ తీవ్రంగా దాడి చేస్తుంది. మాయ వారిని చాలా మోసము చేస్తుందని తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా మాయ ఎంత శక్తివంతమైనదంటే దేహ అహంకారానికి వశమయ్యారంటే ఇరుక్కుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎటువంటి యోధులైనా మాయ గాయపరుస్తుంది. మాయ బలశాలురతో బలశాలిగా అయ్యి యుద్ధము చేస్తుంది. బాబా ఎవరిలో అయితే ప్రవేశించారో వారు నెంబర్ 1గా అవుతారని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత నెంబరు వారుగా చాలామంది ఉన్నారు కదా. బాబా ఉదాహరణ కొరకు ఒకరినో ఇద్దరినో చూపిస్తారు. నెంబరు వారుగా అయితే చాలామంది ఉంటారు. ఉదాహరణకు ఢిల్లీలో గీతా అక్కయ్య చాలా తెలివిగలది కదా. చాలా మధురమైన బిడ్డ. గీత అంటే సత్యమైన గీత అని బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు. మనుషులు ఆ గీతను పఠిస్తూ ఉంటారు, కానీ భగవంతుడు రాజయోగాన్ని ఎలా నేర్పించి రాజాధిరాజులుగా తయారు చేశారో తెలీదు. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. ఇది నిన్నటి మాటే. నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేసి వెళ్ళాను. మీరు పదమాపదం భాగ్యశాలురుగా ఉండేవారు. ఇప్పుడు మీరెలా తయారయ్యారో మీరు ఫీల్ చేస్తున్నారు కదా. ఈ గీతను వినిపించే వారికిలా అనిపిస్తుందా? వారు కొంచెము కూడా అర్థం చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్ భగవద్గీతకు మహిమ ఉంది. వారు గీతా పుస్తకాన్ని చదువుతారు లేక వినిపిస్తారు. తండ్రి పుస్తకము చదవరు. భేదము ఉంది కదా. వారికి స్మృతి యాత్ర లేనే లేదు. వారు కింద పడుతూనే పతితమవుతూ వచ్చారు. సర్వవ్యాపి జ్ఞానము వలన అందరూ ఎలా అయ్యారో చూడండి. కల్పకల్పము ఇలాగే అవుతుందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మీకు నేర్పించి విషయసాగరము నుండి దాటిస్తాను.
ఎంత తేడా ఉంది. శాస్త్రాలు చదివేది భక్తి మార్గము కదా. తండ్రి చెప్తున్నారు, అది చదివినందున నాతో ఎవ్వరూ కలవలేరు. ఎటువైపు నుండి వెళ్ళినా అందరూ ఒకే చోటికి చేరుతారని భావిస్తారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి చదివిస్తారని కూడా అప్పుడప్పుడు అంటారు. తండ్రే వచ్చి చదివిస్తారన్నప్పుడు మీరు ఏం చదివిస్తున్నారు? గీతలో పిండిలో ఉప్పు వేసినంత సత్యముంది, అనగా చాలా కొన్ని పదాలే సత్యము. వాటిని మీరు పట్టుకోగలరు, అనగా తెలుసుకోగలరు. సత్యయుగంలో శాస్త్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. అవి భక్తి మార్గములోని శాస్త్రాలు. ఇవి అనాది కాదు, ఎప్పటి నుండో పరంపరగా రావడం లేదు. మనుషులకు అనాది అంటే ఏమిటో అర్థం తెలీదు. తప్పకుండా ఈ డ్రామా అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను, తర్వాత ఉండను, అదృశ్యమైపోతాను. మా రాజ్యము అనాది అని మీరంటారు. రాజ్యమేమో అదే, కేవలం పావనంగా ఉండేది మారిపోయి పతితమైపోయినందున పేరు మారిపోతుంది. దేవతలకు బదులు హిందువులని పిలిపించుకుంటారు. నిజానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే కదా. ఇతరులు ఎలాగైతే సతో ప్రధానము నుండి సతో రజో తమోలోకి వస్తారో మీరు కూడా అదే విధంగా కిందకు దిగుతారు. రజోగుణములోకి వస్తూనే అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులని అనబడతారు. లేకుంటే హిందూ అనేది హిందుస్థానానికి పేరు. మీరు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు కదా. దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడు మనుషులు పతితమైపోయారు. అందువలన హిందువులని పేరుంచుకున్నారు. హిందూ ధర్మము ఎప్పుడు ఎలా రచింపబడిందని అడగండి, ఎవ్వరూ తెలుపలేరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానిని స్వర్గమని మొదలైన మంచి మంచి పేర్లతో పిలుస్తారు. జరిగిపోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రారంభము నుండి చివరి వరకు అంతా తెలుసుకున్నారు. తెలుసుకుంటూ పోతే జీవిస్తూ ఉంటారు. చాలామంది మరణిస్తారు. తండ్రికి చెందిన వారిగా అయితే మాయతో యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరిగినందున విద్రోహులుగా అవుతారు. రావణునికి చెందిన వారిగా ఉండేవారు. ఇప్పుడు రాముని వారిగా అయ్యారు. మళ్ళీ రావణుడు రాముని పిల్లలపై విజయము పొంది తన వైపుకు తీసుకెళ్తాడు. కొంతమంది జబ్బు పడతారు. అప్పుడు వారు ఇక్కడకు లేకుండా అక్కడకు లేకుండా పోతారు. సంతోషము ఉండదు, అలాగని దుఃఖము ఉండదు. మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. మీ వద్ద కూడా మధ్యలో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పూర్తి బాబావారిగానూ అవ్వరు, పోని అటు పూర్తి రావణుని వారిగా కూడా అవ్వరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఉత్తమ పురుషునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా అడిగినప్పుడు చాలామంది పిల్లలు చేతులెత్తుతారు. కానీ బుద్ధి లేదని బాబా అర్థం చేసుకుంటారు. భలే శుభాన్నే పలకండని బాబా అంటారు. అందరూ మేము నరుని నుండి నారాయణునిగా అవుతామనే అంటారు. నరుణ్ణి నారాయణునిగా చేసే కథ ఇదే. అజ్ఞాన కాలములో కూడా సత్యనారాయణ కథ విన్నారు కదా. అక్కడ ఎవ్వరూ ఏమీ అడగరు.
ఈ తండ్రి ఒక్కరే అడిగేవారు, ఇంత ధైర్యముందా? మీరు తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. ఈ జన్మలో ఏ పాపకార్యము చెయ్యలేదా అని ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. జన్మ జన్మాంతరాలుగా పాపం చేస్తూనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలు తెలిపితే తేలికైపోతారు. చాలామంది పిల్లలు సత్యము చెప్పనందున మాయ ఒక్కసారిగా తీవ్రంగా ముష్టిఘాతాలను తగిలిస్తుంది. మీది చాలా కఠినమైన ముష్టి యుద్ధము. ఆ బాక్సింగ్లో శరీరానికి దెబ్బ తగులుతుంది. ఇందులో బుద్ధికి పెద్ద గాయమవుతుంది. ఇది బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ చెప్తున్నారు, నేనిప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నాను. అందరికంటే ఎక్కువ పవిత్రంగా ఉన్నాను. ఇప్పుడు అందరికంటే ఎక్కువ పతితంగా అయ్యాను. మళ్ళీ పావనంగా అవుతాను. అలాగని నేను మహాత్మనని చెప్పను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమైన వాడని తండ్రి కూడా చెప్తున్నారు. నేను పరాయి దేశంలో పరాయి శరీరంలో వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతడే పూర్తిగా 84 జన్మలు తీసుకున్న ఆత్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అయ్యే పురుషార్థము చేస్తున్నాడు. చాలా జాగరూకతతో ఉండాలి. తండ్రికి తెలుసు కదా, బాబాకు ఇతడు చాలా సమీప పుత్రుడు. తండ్రి నుండి ఎప్పుడూ విడిపోడు. వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. నా పక్కనే కూర్చున్నారు. నా తండ్రి కదా, నా ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. బాబాకు తెలుసు, బాబాతో తమాషాగా మాట్లాడతాడు. బాబా నాకు స్నానం చేయించు, భోజనం తినిపించు, నేను చిన్న బాలుణ్ణి కదా, ఇలా అనేక విధాలుగా బాబాను స్మృతి చేస్తాను. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను. ఈ రీతిగా నన్ను స్మృతి చేయండి. బాబా, మీరు చాలా మధురమైన వారు. మమ్మల్ని విశ్వమంతటికి చక్రవర్తులుగా చేస్తారు. ఈ మాటలు మరెవ్వరి బుద్ధిలో ఉండవు. తండ్రి అందరినీ తాజాగా చేస్తున్నారు. అందరూ పురుషార్థము చేస్తున్నారు. కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. తప్పు జరిగితే వెంటనే బాబా, మా వలన ఈ తప్పు జరిగిందని తండ్రితో చెప్పేయాలి. కొంతమంది బాబా, ఈ తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండని కూడా రాశారు. నా పిల్లలుగా ఈ తప్పు చేస్తే 100 రెట్లు శిక్ష పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే అక్కడే అలాగే ఉండిపోతారు, నిస్తేజులైపోతారు. చాలామంది ఓడిపోతుంటారు. ఇది చాలా గొప్ప మల్ల యుద్ధము. రామరావణుల యుద్ధములో వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపించారు. ఇదంతా పిల్లల నాటకము వలె తయారయ్యింది. చిన్న పిల్లలకు తెలివి తక్కువగా ఉంటుంది కదా. వారికి పైసా భాగము తెలివి కూడా లేదు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని రూపమే అని అంటారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఈశ్వరుడై సృష్టిస్తారు, పాలన వినాశనము కూడా చేసేవారు. ఈశ్వరుడు ఎవరినైనా వినాశనం చేస్తాడా? వినాశనం చేస్తారనడం పూర్తిగా అజ్ఞానము. అందుకే బొమ్మలాట అని అంటారు. విచిత్రము కదా. మానవుల బుద్ధి ఏమైపోతుంది? ఎంతగా ఖర్చులు చేస్తుంటారు. తండ్రి అడుగుతున్నారు, నేను ఇంత గొప్పగా తయారు చేసి పోయాను, మీరేం చేశారు? మనమే దేవతలుగా ఉండేవారమని, చక్రములో తిరిగి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనము దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉంది కదా.
ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా జ్ఞానసాగరుడు కదా. భలే శాంతిధామములో ఉన్నా వారిని జ్ఞానసాగరులని అంటారు. మీ ఆత్మలో కూడా జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానము వలన మా కళ్ళు తెరుచుకున్నాయని అంటారు కదా. ఆ తండ్రి మీకు జ్ఞాననేత్రమునిస్తారు. ఆత్మకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసిపోయాయి. చక్రము తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రము లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవ్వరూ ఉండరు. వారికి శిక్షణ అవసరము లేదు. దేవతలుగా తయారయ్యేందుకు చదవాల్సింది మీరే. ఇప్పుడు తండ్రి కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ కొత్త చదువును చదువుకొని మీరు ఉన్నతంగా అవుతారు. ఆదిలోని వారే చివరి వారిగా అయ్యారు. తిరిగి లాస్ట్లోని వారే ఫస్ట్గా అవుతారు. ఇది చదువు కదా. ప్రతి కల్పము వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. చాలా చాలా ఆజ్ఞాకారులుగా మధురంగా తయారై నడుచుకోవాలి. దేహ అహంకారంలోనికి రాకూడదు. తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఏ తప్పులు చేయరాదు. మాయతో చేసే మల్ల యుద్ధములో చాలా హెచ్చరికగా ఉండాలి. 2వ పాయింట్. మీ మాటలలో శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. స్మృతి ఉండాలి. తండ్రి నేర్పించిన దానిని మేము వినిపిస్తున్నామని భావిస్తే అందులో పదును నిండుతుంది. వరదానము. అవినాశి నశాలో ఉండి ఆత్మిక ఆనందాన్ని ఉత్సాహాన్ని అనుభవం చేసే బ్రాహ్మణుల నుండి ఫరిష్తా భవ. వివరణ. బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలైన మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. దేవతల జీవితంలో తండ్రి ఇచ్చిన జ్ఞానము ఎమర్జ్ అవ్వదు. పరమాత్మతో మిలనము కూడా అనుభవం అవ్వదు. అందువలన ఇప్పుడు సదా మేము దేవతల కంటే ఉన్నతమైన బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలమనే నశ ఉండాలి. ఈ అవినాశి నశాయే ఆత్మిక ఆనందాన్ని ఉత్సాహాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ నశ సదా లేకుంటే అప్పుడప్పుడు ఆనందంగా ఉంటారు, అప్పుడప్పుడు వ్యాకుల పడతారు. స్లోగన్. మీ సేవను కూడా తండ్రి ముందు అర్పిస్తే అప్పుడు సమర్పిత ఆత్మ అని అంటారు. ఓం శాంతి.